ప్రభు మార్గంలో మీరు నడవడానికి మీకెంతో వాళ్ళు అనుదినము మీకు వాక్యం అందించి మీరు వెనుకబడుతుంటే మిమ్మల్ని ప్రభు సన్నిధికి ముందుకు నడిపిస్తూ బలపరుస్తూ అనేక విధాలుగా మీకు ఎంతో సహకారులు ఉన్నారు. వాళ్ళు మీ ఆత్మల విషయంలో నిజంగా చెప్పాలంటే మనము పరిచర్య చేసే పరిశుద్ధులకు మనము రుణస్థులము చెప్పాలంటే. ఎందుకంటే మన ఆత్మలను వాళ్ళు కాయిచున్నారు కాబట్టి వాళ్ళకు మనము రుణస్థులమై ఉన్నాం. పౌలు అన్నాడు, మీరే నాకు రుణస్థులై ఉన్నారు, ఎందుకంటే మీ ఆత్మల రక్షణ కొరకు నా యొక్క ప్రయాస ఎంతో మీకు తెలుసు అని చెప్పాడు. ఎందుకంటే నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా నీ ఆత్మను రక్షించుకోగలుగుతావా? నీ ఆత్మకు నిత్య జీవానికి కావలసినటువంటి ఆ మాటలను, దేవుని బోధను నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే నీకు ఆ మాటలు అందుతాయి చెప్పండి. డిస్ట్రిబ్యూటర్కి నెలకు 500 ఇస్తే సినిమాలు, బూతు పాటలు, బూతు మాటలు వస్తాయి. దాని ద్వారా ఏమన్నా హృదయం బాగుపడద్దా? ఏమి లేదు. బయట ఎక్కడ మనం ఖర్చు పెట్టినా, ఏ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టినా ఇవన్నీ పనికి రానటువంటి వ్యవహారాన్ని, మనకు పనికి మాలిన మాటలనే మనకు వివరిస్తుంటాయి, తెలియజేస్తుంటాయి. ఇంకొంచెం డబ్బు ఖర్చు పెట్టి, డబ్బులు బాగా ఖర్చు పెట్టి బాగా చదువుతుంటారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. భూమి మీద బ్రతకడానికి కావలసిన ఈవులను సంపాదించుకుంటాం, కానీ ఆత్మను సంపాదించుకోగలిగిన వాటిని వాళ్ళు ఇవ్వగలుగుతారా? ఆత్మకు కావలసినటువంటి జీవాహారాన్ని వాళ్ళు ఇవ్వగలుగుతారా? అందుకే పౌలు అన్నాడు, మీరే నాకు రుణస్థులై ఉన్నారని అన్నాడు. మాటికి మీరు నా అవసరాలు తీర్చినా మీరు ఇంకా నాకు రుణస్థులై ఉన్నారు, ఎందుకంటే మీ ఆత్మ రక్షణ కొరకై నేను పడిన ప్రయాస అంత గొప్పది అని చెప్పారు. ఒక ఆత్మ రక్షణ కొరకు, ఒక ఆత్మను ప్రభు సన్నిధిలో నడిపించడానికి ఒక దైవ సేవకుడు పడేటువంటి ఒక ప్రయాస, నీవు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా నీవు దాన్ని ఎలా చెల్లించుకోలేవు. అందుకనే యేసు ప్రభు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్చినప్పుడు, ఆయన కూర్చున్నటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ప్రకటింపజేస్తున్నప్పుడు, దీనిని కొరకు మనం ఎంత వెల ఇచ్చినా కూడా మనము ఆయనకి ఇంకా రుణస్థులమే మనం ప్రభుకి. అలాగే పరిచారకులు కూడా మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. వాళ్ళు పాటలు పాడే వాళ్ళు కొంతమంది మరి స్వస్థపరిచేటువంటి వరాలు కలిగిన వాళ్ళు కొంతమంది, బుద్ధివాక్యం చెప్పేవాళ్ళు కొంతమంది, జ్ఞానవాక్యం చెప్పేవాళ్ళు కొంతమంది. సో వీళ్ళందరిని ఎందుకు దేవుడు మన మధ్యలో ఎందుకు ఉంచినాడు అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి తలాంతులను దేవుడిచ్చి మన ముందు ఎందుకు నిలవబెట్టాడు? వాళ్ళకిచ్చిన వాటిని వాళ్ళు మన కొరకు పంచిపెడుతూ ఉన్నారు. మనకు కలిగిన వాటిని మనం వాళ్ళ కొరకు పంచిపెట్టాలి. పాలు కలిగి ఉండాలి. మాకు కలిగిన విశ్వాసములో, మాకు కలిగినటువంటి దేవుని వాక్యములో, మాకు కలిగినటువంటి విశ్వాస యాత్రలో మీరు పాలుభాగస్తులై ఉండాలని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ పరిచర్యను మీకు పరిచర్య చేస్తూ మేము మీ కొరకు ప్రయాసపడుతున్నప్పుడు మీరు కూడా అలాగే ఉండాలని ఆయన వాళ్ళకి చెప్తున్నాడు. మేము ఎంత మీ కొరకు ప్రయాసపడుతున్నామో, ఎంతగా వాళ్ళు మీ కొరకు ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నారో, అలాగే మీరు కూడా వాళ్లకు అలాగే పరిచారకులై పరిచర్య చేసి మీరు పంచిపెట్టాలి. ప్రభు కొరకై మీరు ప్రయాస పడాలి.